IBMTS కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ ఏంటి, అలాగే నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అది కాకుండా ఇంపార్టెంట్ డేట్స్ అంతా, శాలరీ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం. IBMTS అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జనరల్ MTS సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వేకెన్సీ గురించి అయితే మాట్లాడుతున్నాం. టోటల్ వేకెన్సీ వచ్చి 362 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో కేటగిరీ వైజ్ గా వీళ్ళైతే డివైడ్ చేశారు. అన్రిజర్వ్ వాళ్ళకి 120, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి అయితే 72, SC 42, ST 54, EWS వాళ్ళకి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నవంబర్ 21. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు అంటే నవంబర్ 22. కాకుండా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే డిసెంబర్ 14. అదే రోజు పేమెంట్ లాస్ట్ డే. అదే కాకుండా టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫై, వీటి గురించి మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ ఎంతంటే 18 నుండి 25 సంవత్సరాలు ఉంటే చాలు ఈ జాబ్ ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓబీసీ అండ్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్, అలాగే ST SC వాళ్ళకైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్, PWBD అన్రిజర్వ్ EWS వాళ్ళకైతే 10 సంవత్సరాలు, అలాగే PWBD ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు, PWBD ST అండ్ SC వాళ్ళకైతే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్. మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుందాం. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ EWS వీళ్ళైతే 650 రూపాయలు అయితే పే చేయాలి. అలాగే ST SC అలాగే ఫీమేల్స్ అండ్ PWBD వీళ్ళైతే 550 రూపాయలు అయితే పే చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు కూడా 550 రూపాయలు అయితే పే చేయాలి. ఇప్పుడు మనం ఎటువంటి డిగ్రీ ఉండాలి అనేది మాట్లాడుకుందాం. కేవలం 10th పాస్ అయితే చాలు ఈ జాబ్ని అప్లై చేయొచ్చు. అదే కాకుండా ఎగస్ట్రా అంటే 12th, డిప్లొమా, ITI ఉన్నా పనికొస్తారు ఈ జాబ్ని అప్లై చేయడానికి. శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. శాలరీ వచ్చి 18,000 నుండి 56,900 దాకా అయితే వస్తాయి లెవెల్ 7 వాళ్ళకి. అయితే ఇప్పుడు ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. ఈ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ జాబ్ని మనం ఎక్కడ అప్లై చేస్తామో అంటే మనం ఇప్పుడు ఆంధ్రాలో అప్లై చేస్తే వైజాగ్లో, అలాగే ముంబైలో, అదే కాకుండా చెన్నైలో, ఇప్పుడు తెలంగాణలో ఉంటే హైదరాబాద్లో, ఇలా. అదే కాకుండా ఎటువంటి లాంగ్వేజ్లో ఉంటుందంటే ఈ ఎగ్జామ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ 2 భాషల్లో మాత్రమే ఉంటుంది. మీరు చెక్ చేస్తూ ఉండండి అఫీషియల్ వెబ్సైట్ని. ఆన్లైన్ ఎగ్జామ్ ఇదైతే. అలాగే ప్రతి ఒక్క స్టేట్ కి యూనిట్ టెరిటరీ అనేది ఉంటుంది. టెరిటరీలోనే ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. అయితే ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.